ఒంగోలు 44వ డివిజన్ కర్నూలు మరి ఇల్లు స్థలాలు ఇచ్చారా మీకు? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? సెంటు అంటే కేవలం సెంటు స్థలం ఇస్తున్నారు. ఈ సెంటు స్థలం వల్ల ఎవరికి ఉపయోగం అంటున్నారు కదా? బ్రహ్మాండంగా వస్తుంది. దాంట్లో సెంటు స్థలం ఇల్లు బ్రహ్మాండం కట్టుకోవచ్చు. ఒక బెడ్రూమ్ వస్తుంది, చిన్న హాల్ వస్తుంది, కిచెన్ వస్తుంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది దానిలో. మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు, మరి వాళ్ళు గెలిచే అవకాశం లేదా? 90% లేదండి వాళ్ళకి గెలిచే అవకాశం. మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు. టీడీపీ జనసేన అంటే జగన్ గారు చేసిన పథకాలు చంద్రబాబు గారు చేయలే. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక గంటకి ఏం మాట్లాడతాడో తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఆయన పార్టీ పెట్టిన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆయన ప్రజలకి నేను ఫలాన్ని చేస్తానని ఆయన రావాలి. లెగిస్తే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడల్లా నేనున్నాను మీకు అని చెప్పేసి చంద్రబాబు ఆయన అదేంది పల్లకి మోసే విధంగా తయారయ్యాడే కానీ ఇదిగో నేను ప్రజలకు మంచి జరగాలంటే వైసీపీ పోవాలి, జనసేన టీడీపీ రావాలి అంటున్నారు. వైసీపీ పోవాలి అని అంటున్నాడు. ఎందుకు పోవాలి? దేనికి పోవాలి? 2014లో 650 హామీలు ఇచ్చి వచ్చాడు చంద్రబాబు గారు. ఆ రోజు వాళ్ళ ముగ్గురు ఇదే విధంగా కూటమితో వచ్చారు. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. నేను ప్రశ్నిస్తాను అన్నాడు. మరి ఆ రోజు ఒక ఆడ మనిషి వనజాక్షి అని ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని చింతమాత ఆయన ఎమ్మెల్యే గారు ఈడ్చి కొడితే ఎక్కడ వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు? ఏమయ్యాడు ఆ రోజు? అదేంది పుష్కరాల టైంలో జనాలు చచ్చిపోతే ఏమయ్యాడు? మరి హామీలు అన్నీ ఇవ్వకపోతే ఏమయ్యాడు? వీటన్నిటికీ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో నుంచి 151 సీటు గెలుచుకొని ప్రజలు ఇతనైతేనే సమర్థుడు అని చెప్పేసి అంత బలమైన అధికారం ఇస్తే ఆయన తప్పుపట్టి జగన్మోహన్ రెడ్డిని దించాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డిని దించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకం ఏది చేయలేదు. ప్రతి ఒక్కటి 99% చేసుకుంటా వచ్చాడు. అన్నా, సొంత చెల్లెలు చెప్తుందంటే అధికారంలో భాగం ఇవ్వలేదని ఆమె బాధ. ఓకే, అధికారంలో భాగం ఇవ్వలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు సపోజ్ దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణ ఉంది. కేసీఆర్ గారు కొడుక్కి, అల్లుడికి, కూతురికి ఇలా అందరికి పదవులు ఇచ్చాడు. ఏమన్నారు అక్కడ? కుటుంబ పాలన అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొంచెం తెలివిగా ఆలోచించి కుటుంబ పాలన పక్కన పెట్టాడు. సరే, వాళ్ళకి మామూలుగా ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆమె వచ్చిన విధానం చూస్తే ఏంటంటే నాకు అధికారంలో భాగం ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా ఆమె ఒక మాట అనింది. అంటే మేము ఆమె విమర్శించాలని కాదు, ఎందుకంటే ఎంతైనా మా జగనన్న చెల్లి కాబట్టి మేము గౌరవిస్తాము. కానీ ఆమె పార్టీ పరంగా వచ్చి జగనన్నను విమర్శించలేకి ముందు జగనన్న కుటుంబ సభ్యులు అనుకునే ప్రజలంతా చాలా బాధపడుతున్నారు ఆమె విషయంలో. మొన్న ఒక మాట అనిందామా, ఇక్కడ రాష్ట్రంలో ఒకే 3 కుటుంబాలని, వైవి సుబ్బారెడ్డి అని చెప్పేసి, విజయసాయి రెడ్డి అని చెప్పేసి, ఇంకో పేరు ఏదో చెప్పింది, నాకు ఐడియా రాలా, రామకృష్ణారెడ్డి చెప్పొస్తుంది. అంటే ఆమె ఉద్దేశం ఏంది? ఆమె కూడా మరి ఏదో ఒక మినిస్ట్రీ ఇచ్చేసి ఉంటే సైలెంట్గా ఉండేదా? అది కరెక్ట్ కాదు కదా. సరే, ఓకే, ఈ 2 నెలల ముందు వచ్చి మీరు ఏం చేయాలని? వచ్చే వాళ్ళు 5 సంవత్సరాల ముందు రావచ్చు కదా. సరే, అది పక్కన పెడితే అన్న, ఇవన్నీ కూడా వీళ్ళు కావాలని జగనన్న మీద బురద చట్టడానికి జరుగుతున్న విధానం తప్పితే జగనన్న గెలుపును ఆపలేరు. జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు. రాష్ట్రం మీద తిరుగుతున్నాడు, సుడిగాళ్ళ పర్యటన చేస్తున్నాడు, జగన్ ఓడిస్తున్నాడు, నారా లోకేష్ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నాడు. మరి బీజేపీని కూడా తోడు తెచ్చుకుంటున్నారు, షర్మిలా తోడు తెచ్చుకుంటున్నారు. మరి జగనన్న ఒంటరి అయిపోలేదు ఇక్కడ. అదే కదా ఇప్పుడు విషయం ఏంటంటే, జగనన్న ఒకటే చెప్తున్నాడు. అసలు ఒక చిన్న లాజిక్ అన్నా, జగనన్న గారు నాకు తెలిసి నేను 94 నుంచి వస్తున్నాను, 94 నుంచి రాజకీయాలు చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రజెంట్ ముఖ్యమంత్రులు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా నా వల్ల మీ కుటుంబంలో మేలు జరుగుంటే నాకు ఓటేయండి అని సాహసం చేసి అడిగిన ముఖ్యమంత్రి లేడు. అలా అడిగాడంటే దానికి అర్థం ఏంటి? పథకాలు మొత్తం పూర్తి చేశాడు కాబట్టి ఆ విధంగా అడగగలిగాడు. వీళ్ళకి ఆ ధైర్యం లేదు కాబట్టి, ఏ పథకం కూడా చెప్పుకునే విధానం లేదు కాబట్టి చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళు కూటమితో వస్తున్నారు. ఇన్ని కూటాలు చేసుకొని వచ్చినా ఏమీ కాదు. అదేవిధంగా మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక బ్రాండు. అంటే నేను అంటున్నది కాదు, బాలినేని గారికి వైవి సుబ్బారెడ్డి గారికి పడట్లేదు ఒంగోలులోను. మరి ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళకి పడట్లేదు, ఒకరికొకరు గెలుపోవడం సహకరించుకోవట్లేదు. అందుకే బాలినేని గారు ఓడిపోతారు వచ్చే ఎన్నికల్లో అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు చెప్తున్న మాటలు. ఇప్పుడు బాలినేని గారు, వైవి సుబ్బారెడ్డి గారు
ఎక్కడ కూడా బహిరంగంగా రోడ్డెక్కిన పరిస్థితి లేదు. లేదు. ఇదంతా ఊహాగానాలు. ఇప్పుడు బహిరంగంగా మన ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పాపం ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు కడితే బాలకృష్ణ గారు ఏం చేశారు, మనం అంతా లైవ్గా చూసాంగా. ఆయన డైరెక్ట్గా చెప్పాడు. మరి డైరెక్ట్గా లైవ్ ద్వారా చూసింది నిజం అనుకుందామా, ఊహాగానాలు నిజం అనుకుందామా? అదేమీ లేదండి. బాలినేని గారు, వైవి సుబ్బారెడ్డి గారు బ్రహ్మాండంగా ఒద్దిగ్గా ఉంటారు. అయితే ఒకటి కామన్గా రాజకీయంగా ఏదో చిన్న చిన్న ఉండొచ్చు, దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. బాలినేని గారు చరిత్రలో నిలబడిపోతారు ఆయన పేరు. ఎందుకంటే ఈ విధంగా ఊరుల్ని స్థాపిస్తున్నాడు. పట్టుబట్టి ఎర్జర్ల కాడ అన్నీ సిద్ధమైపోయినాయండి. 2 సంవత్సరాల క్రితం అన్నీ సిద్ధమైపోయినాయి. రోడ్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ వగేరా మొత్తం సిద్ధమైపోయినాయి. అది గైనా కోర్టుకి వేయకుండా ఉంటే ఈ పాటికి ఇల్లు కట్టి ఇళ్లలో ఈ రోజు ఇళ్లలో చేరే పండగ చేసుకునేవాళ్ళం. కానీ టీడీపీ వాళ్ళు చేసిన పని వల్ల అది ఆ విధంగా కోర్టులేసి ఆపటం వల్ల మళ్ళీ బాలినేని గారు ఆయన ఒక మాట చెప్పాడు మీటింగ్లో, నేను మీకు ఇంటి స్థలం ఇస్తేనే నేను మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడుగుతానని. ఆ విధంగా ఏ ఎమ్మెల్యే అడగల. కాబట్టి బాలినేని గారు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఈ విధంగా ఎవరికి వాళ్ళకి ఒక సెంటు భూమి, అసలు ఒకటన్నా సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. నేను దగ్గర దాపుగా 94-95 టైంలో చూసా. ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉందంటే ఒంగోలులో చౌదరీస్ ఎక్కువ ఉన్నారు. చౌదరీస్ని తట్టుకొని నిలబడగలరా మీరు? అన్నా వాసన్న 99 నుంచి పోటీ చేస్తున్నాడు. 99 నుంచి చౌదరి లేరా? మరి 14లో ఓడిపోయారు కదా. అది రాజకీయంగా ఒకసారి ఓటమి ఒకసారి గెలుపు అనేది కామన్. అది అంటే మనం వరుసగా గెలవాలని రూల్ ఏం లేదుగా. మనం ఒక ఫైట్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు గెలవాలి. అదేవిధంగా వాసన్న ఇప్పటికి ఈసారి గెలిస్తే 5వ సారి. మరి ఎట్లా గెలిచాడు? అందరూ సపోర్ట్ చేస్తేనేగా. ఆ కులాలు అనేది ఏమీ లేదండి. వాసన్నకి ప్రతి కులంలో బలం ఉంది. అసలు వాసన్నకు ఉన్నదే ఇక్కడ ఒంగోలు టౌన్లో క్యాడర్. ఆ క్యాడర్ ఆపోజిట్కి లేదు. అది వాళ్ళ భయం. ఈసారి ఏంటంటే వాసన్నను ఏ కాడికి ప్లాట్లు ఇవ్వకుండా ఆపితే మనం గెలవగలము అనే ఒక దురుద్దేశంతో రీసెంట్గా కూడా ఒక 20 రోజుల క్రితం వీటన్నిటికీ కూడా అన్న డబ్బులు తీసుకొచ్చి సిద్ధం చేస్తుంటే రీసెంట్గా కూడా ఇది ఆపడానికి ఒక వ్యక్తి కోట్లు వేయడం జరిగింది. దానివల్ల దగ్గర దాపు 4000 పట్టాలు ఆగిపోయినాయి. లేకపోతే అవి కూడా ఆగవు, అవి కూడా వచ్చేసాయి. కానీ అవి కూడా ఇస్తాడు వాసన్న, ఇవ్వకుండా ఏమి ఉండడు. ఎటువంటి అనుమానమే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు, వాసన్న మినిస్టర్ అవుతున్నాడు.